హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ నిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం నేరుగా చూస్తే పర్వాలేదు, కానీ లేకపోతే అవి వాస్తవమైనా సరే నమ్మబుద్ధి కాదు. కారణం అవి అసాధారణ సంఘటనలు కాబట్టి. గతంలో జరిగినట్టుగా విని ఉండకపోవచ్చు, లేదా అవి అలా జరిగే అవకాశం లేదనే విశ్వాసం కావచ్చు. ఇక మనకు దూరంగా ఏ సముద్రంలోనో ఆకాశంలోనో జరిగితే మనకేం తెలుస్తుంది? శాస్త్రవేత్తలు చెప్పాలి, చూసిన వాళ్ళు చెప్పాలి. అటువంటప్పుడు నమ్మటం ఇంకా కష్టం. ఎందుకంటే మనం నదులు సముద్రాల్లోకి వెళ్లలేం, గగనంలో విహరించలేం, అంతరిక్షపు నిగూఢత్వం కానలేరు పరిశోధకులు, శాస్త్రవేత్తలు తప్ప. ఈ వీడియోలో మనం సముద్రపు నీటిలో ఏర్పడే కొన్ని అలాంటి వింత సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1. శీతాకాలంలో ఇంటి చూరుల నుండి కారే సన్నని నీటిధార మంచులా గడ్డ కట్టడం. కురిసిన మంచు ఆపై గడ్డ కట్టి వేలాడుతూ ఉండటం చూసే ఉంటారు. అలాంటి మంచుని ఐసికల్ అంటారు, అంటే మంచు కడ్డీలు అని అర్థం. కారుతున్న మంచు స్ఫటికంలా అలానే పొడవుగా గడ్డ కడుతుంది. ఇలాంటి మంచు కడ్డీలు నీటి లోపల కూడా ఏర్పడతాయి. అలాంటప్పుడు వీటిని బ్రినికల్స్ అంటాం, లేదా జలగర్భ మంచు కడ్డీలు, అంటే అండర్ వాటర్ ఐసికల్ లేదా ఫింగర్ ఆఫ్ డెత్ అని అంటారు. ఈ బ్రినికల్స్ చేసే దారుణం కారణంగానే వీటికి ఆ పేరు వచ్చింది. ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో సముద్రం గడ్డ కట్టే సమయంలో ఉప్పు వంటి మలినాలు వేరుపడిపోతాయి. ఈ ఉప్పు నీరు సముద్రం పైనున్న మంచు కారణంగా నీటి లోపలికి ప్రవహిస్తుంది. చుట్టూ ఉన్న నీరు కూడా గాఢమైన ఉప్పదనాన్ని పొందుతుంది. ఫలితంగా ఆ నీరు గడ్డగట్టే ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. నీరు ఘనీభవించదు. ఘనత్వం తగ్గడంతో అధోముఖంగా నీటి లోపలికి ప్రవహిస్తూ విస్తరిస్తుంది. ఈ చల్లని ఉప్పు నీరు సముద్రం లోపల ఉన్న వేడి నీటితో కలవగానే ఈ ఉప్పు నీటి చుట్టూ సముద్రపు నీరు చేరుతుంది. మెల్లగా మంచు కడ్డీలు ఏర్పడి అవి పెరుగుతూ చిన్న మంచు ప్రవాహం మాదిరి పెరుగుతూ కింది దిశగా వెళ్తుంది. ఇది సముద్రం అడుగున భూమిని తగలగానే మంచు వలలాగా అలుముకుంటుంది. ఈ మంచు వలలోకి వచ్చిన జీవులు దానికి అతుక్కుపోతాయి. నక్షత్ర చేపలు, ఇతర సముద్ర జీవులు అందులో చిక్కుకుపోతాయి. అందుకే సముద్రంలోకి పెరిగే ఈ మంచు కడ్డీలకు ఫింగర్ ఆఫ్ డెత్ అని పేరు. 2. ఈ దృశ్యం చూస్తూ ఉంటే సముద్రపు అలలు ఒడ్డును ఢీకొని మంచులా మారిపోతున్నాయనిపిస్తోంది కదా. ఈ దృగ్విషయాన్ని స్లర్పీ వేవ్స్ అంటారు. ఉప్పు నీరు తక్కువ ఉష్ణోగ్రత వద్ద పలుచని మంచులాగా ఏర్పడ్డప్పుడు సముద్రపు నీరు స్ఫటికాల మాదిరిగా తయారవుతుంది. అయితే అలల ప్రవాహం వీటిని ఒడ్డుకు విసిరేస్తుంది. పదే పదే ఇలా జరగటం మూలంగా ఒడ్డున పెద్ద ఎత్తున మంచు పేరుకుంటుంది. ఇలా జరగటం అరుదని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. 3. చూడండి, టన్నుల కొద్దీ మంచుగడ్డలు సముద్రపు అలల ద్వారా ఒడ్డుకు కొట్టుకొచ్చి పడుతూ ఉన్నాయి. దీన్ని ఐస్ సునామీ అంటారు. సముద్రపు గాలులు ప్రచండమైన వేగంతో వేస్తూ ఉన్నప్పుడు సముద్రంలో పేరుకున్న మంచు ఒడ్డు వైపు నెట్టివేయబడుతుంది. ఒక్కోసారి భారీ భారీ మంచు పెళ్లలు కూడా ఒడ్డుకు అలల తాకిడికి కొట్టుకొచ్చేస్తూ ఉంటాయి. 4. సముద్రపు అలల ఆకారం ఎలా ఉంటుందో గమనించండి. అవి అడ్డంగా లేదా నిలువుగా ఉంటాయి. అప్పుడప్పుడు చెదరపు గడుల మాదిరిగా కూడా అలలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ప్రకృతి చమత్కారం ఎక్కడ పడితే అక్కడ ఏర్పడదు. 2 సముద్రాలు కలిసే చోట మాత్రమే ఈ తీరున అలలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా చెదరపు గడుల మాదిరిగా ఏర్పడే అలల్ని చూడాలి అంటే ఈ 2 సముద్రపు అలలు అతి వేగంగా దూసుకొస్తూ వచ్చి పరస్పరం ఢీ కొనాల్సి ఉంటుంది. ఇలాంటి తరహా అలలు భూగోళం మొత్తం మీద 2-3 చోట్ల మాత్రమే ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి ఒక స్థలం ఫ్రాన్స్ పశ్చిమ తీరంలో ఉన్న ఐల్ అఫ్రే ద్వీపం. ప్రకృతి సహజమైన ఓ అందమైన చిత్రం ఇది. అందంగా ఉంటుందని అప్రమత్తంగా లేకపోతే మాత్రం ప్రమాదంలో పడ్డట్టే. ఈ చెదరపు అలలు ప్రశాంతంగా కనిపిస్తాయి, కానీ చాలా ప్రమాదకరం. ఇక్కడ నీటిలో ఈత కొట్టడం ప్రాణాలతో చెలగాటం. ఈ అలలు ఏర్పడ్డప్పుడు వాటిలో చిక్కుకుంటే వెలుపలికి రావడం అన్నది మర్చిపోవాలంటారు నిపుణులు. ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందేనట. 5. రాత్రి వేళల్లో సముద్రపు అలల మీదుగా వస్తున్న వెలుతురు చూస్తే ఎవరైనా అవాక్కవుతారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఇలానే జరిగింది. సముద్రం ఒడ్డున విహరిస్తున్న సందర్శకులు సముద్రపు అలలు నీలం రంగులో వెలుగుతూ ఒడ్డువైపు రావడం చూసి ఆశ్చర్యపోయారు. శాస్త్రీయ పరిభాషలో ఈ చర్యని బయోలుమినిసెంట్ అని, సీ స్పార్కెల్స్ అని అంటారు. ఈ నీలం రంగు కాంతికి కారణం బయోలుమినిసెంట్ లక్షణమున్న ఫైటో ప్లాంకటన్ అనే శైవలం, అంటే మెరిసే లక్షణమున్న ఆల్గే జాతి సూక్ష్మజీవుడు. ఇవి ఒడ్డును తాకినప్పుడు, ఎవరైనా ముట్టుకున్నప్పుడు ఆ రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. అది నీల రంగులో కనిపిస్తుంది. ఇలా బయోలుమినిసెంట్ని కలిగించే ఈ శైవలానికి శాస్త్రీయ నామం నోక్టిలుకా స్కెంటిలాన్స్. 6. ఈ మంచు గోళాల్ని చూసారా? ఒడ్డుకొచ్చి గుట్టలుగా పేరుకుపోతూ ఉన్నాయి. చిన్న పెద్ద కలిసి భారీగానే జమయ్యాయి. ఇది కూడా ప్రకృతి సహజంగా జరిగే చర్యయే. ఇలాంటి మంచు బంతులు తయారు కావాలి అంటే వాతావరణం చల్లగా, వీచే గాలి సుడులు తిరుగుతూ ఉండాలి. పెద్ద ఎత్తున పేరుకొని విశాలంగా పరుచుకున్న మంచు దుప్పటి ముక్కలవుతూ ఇలా బంతులు తయారవుతాయి. అలల తాకిడికి మంచు ముక్కలు విరిగి పడిపోతూ ఉంటాయి. నీటి ఉరవడికి దొర్లుకుంటూ పోయి గోళాకారంగా తయారవుతాయి. అలలు వీటిని నెడుతూ ఉంటే ఒడ్డుకొచ్చి చేరుతూ ఉంటాయి. 7.
సీ ఫోమ్ అంటే సముద్రపు నొరగ. ఇదొక ప్రకృతి సహజ చమత్కారం. నీటిలో ఉన్న జీవ పదార్థాలు అంటే చనిపోయిన జీవుల ప్రోటీన్స్, లిపిడ్స్, శైవలాలు మొదలైనవన్నీ కలిసి ఉప్పు నీటి ప్రవాహంతో కలగలిసి అలలు గాలి తాకిడికి తీరానికి చేరుకుంటాయి. తుఫానులు, చక్రవాతాలు, భారీ అలలు ఏర్పడ్డప్పుడు ఇవి భయానకంగా విరుచుకుపడతాయి. ఆ ప్రాంతం మొత్తం సముద్రపు నొరగతో మూసుకుపోతుంది. ఆస్ట్రేలియా, స్పెయిన్లలో వరదలు, చక్రవాతాలు వచ్చినప్పుడు ఇళ్ళు, రహదారులు ఇలానే నురగమయం అయిపోయాయి. ఏదో అందంగా ఉందనుకోకండి, ఇందులో విషపూరితాలుంటాయి. మనుషులు, పక్షులు, జంతువుల ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెడతాయి. ఈ ప్రకృతి సహజ చమత్కారం నిజానికి ఓ పెద్ద సమస్య. 8. జ్వాలాముఖిని నేరుగా చూసిన వాళ్ల సంఖ్య తక్కువే కావచ్చు. మన భారతదేశంలో అయితే చాలా చాలా తక్కువే. జ్వాలాముఖి అంటే అర్థమయ్యే ఉంటుంది, అగ్ని పర్వతం. ఇవి అప్పుడప్పుడు మేల్కొంటాయి. ఆ సమయంలో ఆ ప్రదేశంలో బీభత్సం చేసి పారేస్తాయి. మీరు చూసే ఉంటారు ఫోటోల్లో, వీడియోల్లో. అలాంటి భయానక అగ్నిపర్వతాలు సముద్ర గర్భాల్లోనూ ఉంటాయి. సముద్రంలో గనుక అగ్నిపర్వతం పేలితే ఇలానే ఉంటుంది. భూగోళం మీద మహాసముద్రాల్లో, సముద్రాల్లో దాదాపు 10 లక్షల అగ్నిపర్వతాలున్నాయని అంచనా. ఒక్కోసారి ఇవి పేలినప్పుడు ఆ బూడిదతో, లావాతో ఏకంగా పెద్ద పెద్ద జీవులు కూడా సృష్టించబడతాయి. ఇది నిజం. కొత్త దీవులు ఆవిర్భవిస్తాయి. 1963లో ఒక సముద్ర యాత్రికుడు ఈ సంఘటన చూశాడు. అతను ప్రయాణిస్తున్న ఓడ ఐస్లాండ్ ప్రాంతం గుండా వెళ్తోంది. చూసిన వెంటనే అతను సముద్రంలో ఏదో ఓడ అగ్ని ప్రమాదంలో చిక్కుకుందని, ఆ పొగలు అవే అని అనుకున్నాడు. పరీక్షగా చూశాక అర్థమైంది సముద్ర గర్భంలో అగ్నిపర్వతం బద్దలైంది అని. అప్పటికప్పుడు ఆ చోట ఒక దీవి సాక్షాత్కరించింది. ఆ దీవికి సర్టేసి అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది ప్రపంచ పరిరక్షణ స్థలం. ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం ఇక్కడ కేవలం పరిశోధకులు మాత్రమే కాలు మోపగలరు. ఇదేం సందర్శనా స్థలం కాదు, అధ్యయన ప్రాంతం. 9. 2012లో 20 టన్నుల కంటే ఎక్కువ పరిమాణంలో చేపలు చనిపోయాయి. ఉత్తర నార్వే తీరంలో ఇవి హఠాత్తుగా చనిపోయి తేలుతూ కనిపించాయి. ఒక్క రాత్రిలో తిరిగి అన్నీ మాయమైపోయాయి కూడా. ఇలా ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో మాత్రం తెలియలేదు. పలు అనుమానాలు వ్యక్తమైనా కానీ ఏవీ వాదనకు నిలబడలేదు. 2012లో ప్రపంచం అంతమైపోతుందనే పుకార్లకి ఈ ఘటన మరింత ఊతమిచ్చింది అన్నాడు. అవి ఎలా చనిపోయాయో తెలియదు గానీ చనిపోయినవి మాయం కావడానికి మాత్రం సముద్రపు ఆటుపోట్లు కారణం కావచ్చని కొందరి ఊహ. రాత్రివేళ సహజంగానే అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది కనుక అవి తిరిగి వెళుతూ ఈ చేపల్ని సముద్రంలోకి లాక్కుపోయి ఉండొచ్చని ఒక ఊహ. అసలు ఒడ్డు కొట్టుకు రావడానికి కారణం తుఫాను కావచ్చని మరికొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు. ఒడ్డుకొచ్చినవి అక్కడి నీటి చలమల్లో చిక్కుకుని ఉండాలి. నది నీళ్లు సముద్రంలో కలుస్తాయి కదా, ఆ నది నీళ్లు సముద్రం నీటిలో ఉప్పగా ఉండవు, చప్పగా గానీ తీయగా గానీ ఉండొచ్చు. ఉప్పు నీటిలో బతికే చేపలు నది నీటిలో ఇమడలేక చనిపోయి ఉండొచ్చు. ఈ ఊహ మొత్తం ఒక అంచనా మాత్రమే. 10. నీళ్లపై నిప్పులు చూసి ఇది మరీ విచిత్రం అనుకుంటున్నారా? ఇదేం పరమ విచిత్రం కాదు. భూమి లోపల మండే స్వభావం ఉన్న సహజ వాయువులు తయారవుతూ ఉంటాయి. బయటకొచ్చే మార్గం లభించగానే సర్రున ఎగిసిపడతాయి. నదులు, సరస్సులు, సముద్రాల్లోనూ ఇవి అడుగున ఉన్న భూభాగంలో తయారవుతూ ఉంటాయి. నీటిని చీల్చుకుంటూ రావడంతో నీటి బుడగలు ఏర్పడుతూ ఉంటాయి. అవే వాయువులు బయటకొస్తున్న దానికి సంకేతం. మీరక్కడ నిప్పు వెలిగించారా, ఇక ఆ సహజ వాయువులు మండుతూ ఉంటాయి. మీరు నీళ్లు చలి ఆర్పాలన్నా ఆరదు మంట. 2020 ఫిబ్రవరిలో అస్సాం రాష్ట్రం దిబ్రూఘర్ జిల్లా బురీధింగ్ నదిలో 3 రోజుల పాటు ఏకధాటిగా మంటలు మండాయి. ప్రజలకు ఒక పట్టాన ఏం అర్థం కాలేదు. అధికారులు అప్పుడు చెప్పారు ఆ నది లోపల నుంచి భారత చమురు సహజవాయువు కార్పొరేషన్ ONGC వాళ్ళ గ్యాస్ పైప్ లైన్ వెళ్తోందని, అది పగిలి అందులో ప్రవహిస్తున్న చమురు నీటి ఉపరితలానికి వచ్చిందని, ఆ చమురుకు ఎట్లో నిప్పంటుకుంది. అదొక దుర్ఘటన. 11. ఆర్కిటిక్ వంటి మంచు ప్రాంతాల్లో దట్టంగా మంచున్న చోట నీటి వనరులు గడ్డకట్టుకుపోవడం సాధారణ విషయం. అలా నీళ్లు గడ్డకట్టిన నదుల లోపల మీథేన్ వాయువు చిక్కుకుపోయి ఉంటుంది. అది మంచును చీల్చుకొని రావాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో ఏర్పడ్డ ఈ ఉబ్బెత్తు మంచు ముద్దల్ని మీథేన్ బబుల్స్ అని పిలుస్తారు. వీటిని పొడిచి నిప్పు ముట్టిస్తే చాలు చురుగ్గా అంటుకుంటాయి. లోపలున్న వాయువు మొత్తం దగ్ధమయ్యేదాకా ఈ మంటలు వస్తూనే ఉంటాయి. ఈ మీథేన్ ఉనికిని సులభంగానే పసిగట్టొచ్చు. గోళాకారంలోనూ, అండాకారంలోనూ ఉపరితలంపై ఏర్పడ్డ మంచు కుప్పలు చూస్తే మీరు వాటిని కనిపెట్టొచ్చు. 12. అలాస్కాలోని ఒక ప్రాంతంలో 2 సముద్రాలు కలిసే ప్రాంతం ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఇలానే ప్రచారం జరగడంతో అందరూ దీన్ని 2 సముద్రాల కలయికగానే భావిస్తూ ఉన్నారు. 2 రకాల రంగుల్లో ఉన్న నీళ్లను చూసి అలా భావించారు కనుక ఈ కలయికకి పేరు కూడా అదే పెట్టారు. అయితే ఇది 2 నదులు అలాస్కాలోని అఖాతంలో కలవడం వల్ల ఏర్పడ్డ ప్రతిచర్య. విచిత్రం ఏమిటంటే 2 రంగుల్లో ఉన్న ఈ నీళ్లు పక్కపక్కనే ఉన్నా కూడా అస్సలు కలిసిపోవు. ఒక నది నీళ్లు మంచు దిబ్బల నుంచి రావడంతో అవి లేత నీలి రంగులో ఉంటాయి. నది నుండి వచ్చిన నీళ్లు ముదురు నీలి రంగులో ఉంటాయి. విజ్ఞానవేత్తలు ఈ మొత్తం దృగ్విషయం నీటి సాంద్రత, దాని ఉష్ణోగ్రత ఇంకా పలు కారణాల మీద ఆధారపడి ఉందని వివరించారు.
తీవ్ర పరిశోధనల అనంతరం ఒక నిర్ధారణకు వచ్చారు. ఉప్పు నీరు, మంచినీట్ల సాంద్రతా భేదాలు, వాటిలోని వేర్వేరు లవణ శాతం, వాటి ఉష్ణోగ్రతల్లోని తేడాల కారణంగా ఈ 2 రంగుల్లోని నీళ్లు పూర్తిగా కలిసిపోయే స్థితి లేదు. వాటిలోని ఇనుప ధాతువు కూడా ఒక కారణం. ఇవి 2 పరస్పరం ఢీకొని నురుగు ఏర్పడుతుంది. ఇది ఒక రేఖలా పొడవునా ఏర్పడి సరిహద్దు గీతలా కనిపిస్తుంది. 2007లో మొట్టమొదటిసారి ఈ దృగ్విషయానికి సంబంధించి సిసలైన ఛాయాచిత్రాలు ప్రజల ముందుకొచ్చాయి. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ఆచార్యులైన కెన్ బ్రూలెంట్ వీటిని బాహ్య ప్రపంచానికి చూపించారు. సముద్ర జలాల్లో జరిగే ప్రాకృతిక సంఘటనలివి సహజంగా జరిగేవే అయినా విస్మయపరిచేవిగా ఉండడంతో ప్రజలకు కుతూహలం, తెలుసుకోవాలనే ఆత్రం. కొన్నిటికి కారణం కూడా ఉంది. కొన్నిటికి అంచనాలే తప్ప యథార్థాలు తెలియవు. అన్నీ కూడా ప్రకృతి సహజ దృగ్విషయాలన్నది గ్రహిస్తే మైలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.